హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ వెజ్ పులావ్ చేశాను. ఇది ఎవరైనా చేసుకోగలుగుతారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్సులకి కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. ఎక్కువ వెజిటేబుల్స్ లేకపోయినా ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. దీని ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పాత్రని తీసుకోండి. బిర్యానీకి అదైతే బాగా సూట్ అవుతుంది, మాడకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు అందులోని ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. అలాగే 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీరు తీసుకున్న బియ్యంకి సరిపడా వేసుకోండి. ఇలా మనం సగం నెయ్యి సగం ఆయిల్ తీసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఎప్పుడు చేసినా అదే విధంగా చేస్తాను. ఇప్పుడు అందులోని హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి. వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి. మనం చేస్తుంది వెజ్ పులావ్ కాబట్టి జీడిపప్పులు ఉంటే బాగుంటుందన్నమాట. లేకపోయినా ఏం పర్వాలేదు, బట్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఆనియన్స్ నేను తీసుకున్న క్వాంటిటీకి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి ఇప్పుడు కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని వేగించుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి. అప్పుడైతేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. క్లిప్ మిస్ అయింది. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేగాలండి. ఆనియన్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని వేగించుకోండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టైంలోని ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచింది వేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్లే మంచి టేస్ట్ కూడా వస్తుంది బిర్యానీకి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువగా ఏ బిర్యానీ తింటారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలన్నా సరే నాకు కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో వెజ్జెస్ మొత్తం వేసేసుకోవాలి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోండి. మధ్య మధ్యలో బాగుంటాయి అన్నమాట తినడానికి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే గుండగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కాసేపు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగించుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు ఒక 50% ఉడుకుంటాయి కదా, మనం ఆ ముక్కలు ఉడకడానికి మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. ఇప్పుడు అందులోని టమాటా కూడా వేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు అందులో బాగా కలిసేలాగా మగ్గిపోవాలి. మొత్తం టమాటా ముక్కలు కనిపించకుండా బాగా ఉడికిపోవాలన్నమాట. వీటిని కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. టమాటా వేసాం కదా, అడుగట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. అప్పుడే టమాటా మొత్తం మ్యాష్ అవుతుంది అన్నమాట అందులో. ఇప్పుడు ఇందులోని గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ పసుపు వేయడం వల్లే మనకు బిర్యానీ మొత్తం కలర్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని అందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ముందుగా నానబెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ నానితే సరిపోతుంది. నార్మల్ అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కడిగేసి. ఇందులో వాటర్ నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ బియ్యంకి 1.5 వాటర్ వేసుకున్నాను.
ఆ క్లిప్ మిస్ అయింది, మీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో వాటర్ చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. బిర్యానీ ఉడికే టైంలో వాటర్ కాకుండా రైస్ కనిపిస్తుంది కదా, ఆ టైంలో మీరు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో చేస్తే 1 గ్లాస్ రైస్కి 2.5 వాటర్ తీసుకోవాలండి. అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.